హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవీస్ వరల్డ్. ఇవాళ అయితే మనం ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో మేము బెంగళూరు నుంచి బయలుదేరాం. బెంగళూరు టు ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చేసి 1 అవర్ పడుతుందండి. సో మనం అయితే రీచ్ అయిపోయాం. స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే మనకి ఆర్చ్ కనిపిస్తుంది, సుబ్రహ్మణ్య స్వామి ఆర్చ్. ఇక్కడ నుంచి మనం లోపలికి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే, చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ మనకి దారి పొడవున పికాక్స్ కనిపిస్తుంటాయి. లాస్ట్ 2 టైమ్స్ నాకు పికాక్స్ కనిపించాయండి. ఈసారి కనిపించలేదు, కనిపిస్తాయి అనుకున్నాం. ఒక చోట అయితే కారు కూడా ఆపామన్నమాట. ఇక్కడ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ పికాక్స్ అయితే ఎక్కడా కనిపించలేదు. కొద్దిసేపు ఆగి ట్రై చేసాం, ఎక్కడన్నా వస్తాయేమో చూద్దామని చెప్పేసి. బట్ అవి సౌండ్ చేస్తున్నాయి తప్ప ఎక్కడ కనిపించలేదండి. చూసాం, ట్రై చేసాం. సో అలా దాన్ని చూస్తూ వచ్చేసి ఇంకా కార్ అయితే పార్క్ చేసి గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మన కొత్త కార్లో ఫస్ట్ ట్రిప్ అనమాట టెంపుల్స్. సో అదే అనమాట, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ అంతే. చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే ఇక్కడ జాతర జరుగుతుందండి. అప్పుడు వస్తే చాలా బాగుంటుంది. అక్టోబర్ టు ఫిబ్రవరి మధ్యలో ఇక్కడ జాతరలాగా జరుగుతుంటుంది. సో అప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆ జాతర లేదు కాబట్టి నార్మల్గా ఉంది. ఇక్కడ టెంకాయలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ టెంకాయ ఇస్తారండి, సింగిల్ ఇవ్వరు. ఇక్కడ డబుల్ ఇస్తారు. అది ఎందుకు నాకు తెలీదు. బట్ ఇక్కడైతే 2 టెంకాయలే కొట్టాలని అయితే చెప్తారనమాట. ఇక్కడ స్వామివారు అయితే మనకు సర్పరూపంలో కనిపిస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము పూజ సామాన్లు అయితే తీసుకుంటున్నాం. ఆమె వచ్చేసి 200 చెప్పింది, నేనైతే 150 కడుగుతున్నా. మా ఆయన వచ్చి టెంపుల్కి వచ్చి కూడా బార్గింగ్ చేస్తావేంటి అంటున్నాడు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇద్దరు ఖర్చు పెడితే ఎలాగండి, ఒకరు ఖర్చు పెట్టినప్పుడు ఇంకొకరు బార్గింగ్ చేయాలి. అందులో కూడా ఒక టెంకాయ అయితే పగిలిపి ఇచ్చింది. ఏమంటే నేను చెప్పడంతో మా ఆయన చూసి రిటర్న్ చేసి వేరే తీసుకున్నాను అనమాట. మనం అంత పే చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మంచిగా ఇవ్వాలి కదండి. సో ఇంకా అవి చాలు అన్నట్టు మళ్ళీ ఆమె మాలలు అడిగింది, తీసుకుంటారా అని. మాలలు అయితే ఏం వద్దని చెప్పేసాము. ఇంకా 150 అయితే ఇచ్చేసాను, ఇవ్వమని చెప్పాను. ఇంకా మా వారు అయితే ఇక్కడ ఒక లుక్ అయితే ఇచ్చారనమాట. అంతే కదండి, ఒకరు ఖర్చు పెట్టినప్పుడు ఒకరన్నా ఆలోచించాలి కదా. వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరన్నా ఖర్చు తక్కువ పెట్టాలి. సో మనమైతే టెంకాయ తీసుకొని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి అనమాట. అసలు స్టార్టింగ్లో ఉంటుంది. మామూలుగా బ్రహ్మోత్సవాలు జాతర జరిగేటప్పుడు అయితే ఇక్కడ అసలు గ్యాప్ ఉండదండి. అనుకోకుండా మేము సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంట, మాకు తెలియకుండానే వెళ్ళామన్నమాట. మంచి రోజున స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడైతే మనకి ప్రత్యేకత ఏంటి అంటే, పిల్లలు పుట్టకపోయినా కుజదోషం, సర్పదోషం ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారండి. పిల్లలు భయపడ్డ తాయిచ్చేస్తారు. చాలా ప్రత్యేకంగా ఉంటుందండి ఇక్కడ. సో మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. స్వామివారి గుళ్ళో ఇలా ఉంది, ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మనకి ఇక్కడ వరకే వీడియో తీయడానికి అలో ఉంటుంది, లోపలికి అలో ఉండదు కదా, ఏ టెంపుల్లో అయినా అంతే. సో అమ్మవారు వచ్చేసి మనకి సర్పరూపంలో మనకి దర్శనం ఇస్తారండి. చాలా మంచి టెంపుల్ అండి. ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరినా ఖచ్చితంగా తీరుతారని అందరూ నమ్ముతారు. దాంట్లో ఫస్ట్ నేను కూడా, నేను అనుకున్నది ఇక్కడికి వచ్చాక నెరవేరిందండి. నేను కూడా గట్టిగా నమ్ముతాను. ఇంకా మా బాబుకి అయితే నైట్లో నిద్రపోతున్నప్పుడు భయపడుతున్నాడని వాడికైతే తాయి చేయించాము. సో ఫైనల్గా దర్శనం అయిపోయాక ఇలా బయటకు వచ్చేసాం. కొన్ని ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. సో బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా మా వారు వచ్చేసి బయలుదేరదాం అనేసరికి పక్కన ఎవరో వచ్చేసారు. వాళ్ళు ఫోటో తీయమన్నారు. సరే అని చెప్పి ఫోటో తీస్తున్నారు. ఇది అన్నమాట టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది అనమాట ఇవాళ వీడియో అయితే. నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే మిస్ చేయకుండా విజిట్ చేయండి. సో ఇది అనమాట ఇవాళ వీడియో అయితే. నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.